పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. దొంగ ఎవరు అనే కథని ఇప్పుడు చెప్తాను, పిల్లలు వినండి. ఒక ఊర్లో ఒక ముసలి రైతు ఉండేవాడు. రైతు అంటే తెలుసుగా, ఫార్మర్. ఆయనకు 4 కొడుకులు. ఎంతమంది కొడుకులు? 4 మెంబర్స్. ఓసారి రైతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. ఓ రోజు 4 కొడుకుల్ని దగ్గరికి రమ్మని పిలిచాడా రైతు. నేను ఇంకా ఎక్కువ కాలం బతకను. నా జీవితాంతం చెమటోడ్చి కొంత సొమ్ము, ఓ 4 వజ్రాలు సంపాదించాను. అవన్నీ ఓ పెట్టెలో దాచిపెట్టాను. అవసరమైనప్పుడు మీ అమ్మను అడిగి 4 సమానంగా పంచుకోండి అని చెప్పి కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత 4 వేర్వేరుగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నారు. పెట్టుబడి కోసం తండ్రి సంపాదించిన వాటాలు వేసుకుందామని నిర్ణయించుకొని 4 చిన్నవాడిని డబ్బు పెట్టె తీసుకురమ్మని ఇంటికి పంపారు. గొడవలు పడకుండా పంచుకోండి నాయనా అంటూ చిన్న కొడుకు చేతిలో డబ్బు పెట్టెను పెట్టింది వాళ్ళ అమ్మ. ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపు ఆ పెట్టెలో ఉన్న వజ్రాలలో ఒక దాన్ని చిన్న కొడుకు దొంగలించాడు. తరువాత పెట్టె తెరిచి చూసిన మిగతా 3 కొడుకులు ఆశ్చర్యపోయారు. ఇంకో వజ్రం ఏమైంది అని చిన్నవాడు నిలదీస్తే, నాకేం తెలుసు, అమ్మ ఎలా పెట్టె ఇచ్చిందో అలాగే నేను తీసుకొని వచ్చాను అని సమాధానం చెప్పాడు. ఎవరు దొంగ తేలాలంటే మనం మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళాలి అన్నాడు పెద్ద కొడుకు. సరేనని 4 బయలుదేరి వెళ్ళారు. ఆ సోదరులు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రామన్న. సరే, నా దగ్గర ఒక మంత్రకర్ర ఉంది, అంటే ఒక మ్యాజిక్ స్టిక్ ఉంది. దీన్ని 4 ముక్కలు చేసి ఒక్కో కుండలో వేస్తాను. ఈ కుండల్ని మీ 4 నెత్తిన పెట్టుకొని ఊరి చివరనున్న గుడి వరకు వెళ్ళి తిరిగి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి కుండలో ఈ పుల్ల పెరుగుతుందో వాళ్ళే అసలైన దొంగ అని చెప్పి వాళ్ళని పంపాడు. 4 కుండలలో 4 పుల్లలు వేసి పంపాడు. ఏం చెప్పిండట మర్యాద రామన్న? ఏం చెప్పిండట అంటే, ఎవరైతే దొంగ ఉంటాడో ఈ మ్యాజిక్ స్టిక్ ఏం చేస్తుందంటే పెరిగిపోతుంది, ఒక 2 ఇంచెస్ పెరిగిపోతుంది. అప్పుడు దొంగ ఎవరో నేను కనిపెడతా అన్నాడట. 4 బయలుదేరారు. ఊరి చివరకు వచ్చేసరికి దొంగతనం చేసిన చిన్న కొడుక్కి ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, దొంగతనం చేసింది నేనే కదా, అంటే నా కుండలో కర్ర పెద్దది, అంటే పుల్ల పెద్దదవుతుందేమో, కాబట్టి దీన్ని కొంచెం విరిచేస్తాను అని సగం విరిచేసి కుండలో ఏమీ తెలియనట్టు పెట్టాడు. తిరిగి 4 మర్యాద రామన్న దగ్గరికి చేరుకున్నారు. కుండల్లో ఉన్న కర్రలు అంటే పుల్లలు తీసి చూసేసరికి చిన్నవాడిది సగం చిన్నగా కనిపించింది. ఇదా సంగతి, పుల్ల ఎక్కడైనా పెరుగుతుందా? కానీ నువ్వు దొంగవి కాబట్టి భయపడిపోయి నువ్వు పుల్లని సగం విరిచావు, అది పెరిగిందేమో అని చెప్పి, కాబట్టి నువ్వీడే అసలైన దొంగ అని చెప్పాడు. నిజానికి ఈ కర్రలో ఎలాంటి మాయామంత్రం లేదు. అసలు దొంగను పట్టుకోవడానికి నేను ఒక ఆలోచన చేసి ఇలా చెప్పాను అని వివరించాడు మర్యాద రామన్న. తను చేసినటువంటి తప్పుకు చాలా క్షమించమని మిగతా అన్నలనందరినీ కూడా తమ్ముడు వేడుకున్నాడు. సరే, ఎంతైనా వాళ్ళ తమ్ముడే కదా, ఇంకోసారి ఇలా చెయ్యకు, మోసం చెయ్యకు, మన నాన్న చెప్పిన విధంగా ఎప్పుడు కలిసే ఉండాలి మనం 4 అని చెప్పి వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. ఇక ఎప్పుడైనా మోసం చేసిన వాడు, ఖచ్చితంగా దొంగతనం చేసిన వాడు, ఆ దొంగతనం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి.